అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో ముందడుగు వేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యలోనే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇవాళ తాజాగా 11,000 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి చాలామంది కూడా పోస్టులు పెంచాలి, టెట్ నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తారు, ఎగ్జామ్స్ ఎట్లా ఉండాలి, ఆఫ్లైన్లో ఉండాలా, ఆన్లైన్లో ఉండాలా అనేటటువంటి వాళ్ళు కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినందుకు కొంచెం సంతోషంగా ఉంది, కానీ పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది మెగా డిఎస్సి ఎక్స్పెక్ట్ చేశాము. 23,000 పోస్టులతోటి డిఎస్సి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము, కానీ 11,000 పోస్టులతోనే ఇచ్చారు. సరే, ఒక రకంగా కొంచెం సంతోషంగానే ఉంది. మళ్ళా టెట్ అంటే మాత్రం అది కొంచెం మళ్ళా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉన్నది. టెట్ లేకుండా డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామే నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో నిర్వహిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు డిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులే ఉంటారు. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించడం మంచిదని మా ఉద్దేశం. అయితే మీరు ఎప్పటిసంది ఈ డిఎస్సి గతంలో కూడా గతంలో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసిరా? 2018లో రాసామండి, మళ్ళీ ఇప్పుడు రాయడం. అయితే లాస్ట్ టైం ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, టెట్లో గతంలో చాలా తక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈసారి మళ్ళీ కొంతమంది టెట్ పెట్టాలనేటటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది టెట్ క్వాలిఫై ఉన్నారు. టెట్ అన్నది మళ్ళీ ఇప్పుడు టెట్ కోసం అంటే మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయడమే అవుతుంది. ఎక్కువగా ఇప్పటికే సంవత్సరాల కొద్ది నుంచి కూడా ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 4 లక్షల మంది టెట్ క్వాలిఫై ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నది మాత్రం 1,00,000 మంది మాత్రమే డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. అంటే అది మళ్ళీ టెట్ అంటే ఇది మాత్రం ప్రొలాంగ్ చేయడం కోసమే టెట్ అన్నది ఆలోచన చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతూ ఉన్నది. టెట్ అవసరం లేదు, డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టండి. డిఎస్సి ఎగ్జామ్ అయినా కూడా ఆఫ్లైన్లో పెడితే మంచిగా ఉంటుంది. ఆన్లైన్లో పెడితే వచ్చే సమస్య ఏంది? ఆన్లైన్లో పెట్టడం వల్ల వచ్చే సమస్య ఏంటిదంటే అంతా కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన అభ్యర్థులే ఉంటారు. వాళ్ళందరికీ కూడా కంప్యూటర్పై సరైన పరిజ్ఞానం అంటూ అవగాహన అంటూ ఏది ఉండదు. అందుకోసం మనం ఆఫ్లైన్లో పెడితేనే ఒకే రోజులో అయిపోతుంది ఎగ్జాము. అది మంచిగా ఉంటుంది ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టడమే. ఆన్లైన్లో అంటే నార్మలైజేషన్ చేస్తారు, చెయ్యరు. ఒక సెషన్లో ఎగ్జామ్ పేపర్ హార్డ్గా రావడం, ఇంకో సెషన్లో ఈజీగా రావడం, చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. అందుకోసం మనం ఆఫ్లైన్లో పెడితేనే మంచిగా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి వేసిందో ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇది మేము రేవంత్ రెడ్డి హయాంలో ఇది మేము హర్షించదగ్గ విషయమే, మేము కూడా స్వాగతించదగ్గ విషయమే. కాకపోతే మాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. నిజంగా ఆన్లైన్లో దాదాపు 10 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. ఆ 10 రోజులలో ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి ఆన్లైన్ కండక్ట్ చేయమని ఇస్తారు. అది దాంట్లో ఏమైనా జరగచ్చు. ప్రజెంట్ గతంలో జరిగిన డిఎస్సి ప్రకారం ఆఫ్లైన్ ఒకరోజు ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా దానికి ఒక సాధికారత మేము కూడా రాసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల పేపర్ ఎలానో వస్తుంది, ఇంకెలానో వస్తుంది. మేము గ్రామీణ ప్రాంతం నిజంగా కంప్యూటర్ మీద చిన్న పరిజ్ఞానం కూడా మాకు ఉండదు. కాబట్టి ఆఫ్లైన్లో గతంలో కూడా మేము ధర్నాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ కాదు ఆఫ్లైనే ఖచ్చితంగా మా డిఎస్సిని కండక్ట్ చేయాలి, పాత పద్ధతిలోనే కండక్ట్ చేయాలి, పిఆర్సీల ప్రకారం, పాత నోటిఫికేషన్ల ప్రకారం, పాత కమిటీల ప్రకారం వారైతే ఏం జారీ చేశారో ఆ లెక్క ప్రకారమే మాకు డిఎస్సి కండక్ట్ చేయండి, కాకపోతే ఎక్కువ పోస్టులు పెంచండి అని చెప్పాము. కానీ ఈ రేవంత్ రెడ్డి హయాంలో 11,000 పోస్టులు వచ్చాయి. ఓకే, దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ప్రజెంట్ ఖాళీ వాళ్ళు చెప్పినట్టే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక స్కూల్ని మళ్ళీ తెరిపిస్తా అని చెప్పారు. ఆ లెక్క ప్రకారం చూసుకున్న దాదాపు 24,000 నుంచి 26,000 పోస్టుల వరకు వెళ్తాయి. కానీ వాటిని పూర్తిగా పక్కదారి పట్టించారు. సరే, ఏదైతే ఏం జరిగింది కానీ ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత మేలో జూన్లో కల్లా ఇది డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలని, అది కూడా ఆఫ్లైన్లో పెట్టాలని మేమైతే కోరుకుంటున్నాం. అయితే ఈ ఎన్నికల కోసమే ఈ నోటిఫికేషన్ వేసారని చెప్పేసి మీకు సంబంధించినటువంటి కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో నుంచి బయటపడడం కోసమే అన్నట్టు.
అయితే ఎలక్షన్ల కోసమైనా మామూలుగా దేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ నోటిఫికేషన్ అయినా ఏ మంచి చేయాలన్నా ఏ ప్రభుత్వ పథకాలని రూపొందించాలన్నా అది ఎలక్షన్ బేస్లోనే జరుగుతూ ఉంటుంది. సరే ఎక్కడ ఏ గత చరిత్రను ఎంత మన గతం ఎంతో ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కోసమే వెళ్తే అది మాకు బాగుంటుంది, ఏ ప్రజలకైనా బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా సరదాగా మనం ఎక్కడ ఏ విషయంలో చూసినా సార్ ఎలక్షన్ల కోసమే ఒక ప్రాజెక్టు పూర్తి చేయడం, ఎలక్షన్ల కోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు లబ్ధి చేకూరితే కానీ మాకు సామాన్య ప్రజలకు అక్కడ న్యాయం జరగదని దానికి మేము కూడా మొండిగా దానికి ఫిక్స్ అయి ఉన్నాం. ఎందుకంటే అరే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మనకు సజావుగా ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఈ ఎగ్జామ్ గాలికైపోద్ది. ఖచ్చితంగా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది మాకు వచ్చింది, దానికి మేము స్వాగతిస్తున్నాం. ఏ రాజకీయ నాయకులైనా, ఏ రేవంత్ రెడ్డి గారైనా, ఏ కేసీఆర్ గారైనా అంటే మీరు ఓన్లీ ఎలక్షన్ల కోసం మాత్రమే ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్లు ఇవ్వడం మీరు సరైందే అని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఒక సామాన్యుడు ఆవేదన ఎవరికి పట్టదు సార్. ఎందుకంటే ఒక ఎలక్షన్ వస్తే కానీ పెద్ద పెద్ద లీడర్లు, ముఖ్యమంత్రి లాంటి హోదాలు ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ కోసం ఏమైనా మాట్లాడడానికి, ఏమైనా చేయడానికి ఉంది. కాబట్టి మేము కూడా ఆ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కూడా కొంచెం ఆశలు ఆ డిఎస్సి మీద పెట్టుకున్నాం. ఎలక్షన్ కోడ్ కంటే ఒక నెల రోజుల ముందే డిఎస్సి ప్రకటన చేశారు, దాని మీద కూడా ఫుల్ఫిల్గా ఏం చేయలేదు. సరే ఇది వస్తుంది కాబట్టి మేము కొంచెం హర్షించదగ్గ విషయంగానే ఉంది సార్. ఎందుకంటే ప్రతిదీ ఎలక్షన్ కోసమే. నిజంగా మంచి చేయాలని ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో రావట్లేదు సార్. వాళ్ళ అవసరాలు వాళ్ళకు, మా అవసరాలు వాళ్ళకు అవకాశంగా మలుచుకుంటున్నారు. మాకు అవసరం, అరే వాళ్ళకి అది ఉంది, దాన్ని మనం చేద్దాం, దాని నుంచి మనం ఏమైనా సాధిద్దాం. అంతకంటే మించి నిజంగా ప్రజాసేవ, ప్రజాక్షేత్రంలో వెళ్ళి వాళ్ళ సమస్యలు మామూలుగా ఎలక్షన్తో సంబంధం లేకుండా వాళ్ళ సమస్యలను తీర్చాలనేది ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు నేను చూసిన పార్టీలలో దాదాపు 2 ప్రభుత్వాలు ప్రత్యక్షంగా నేను చూసా కాబట్టి వాళ్ళు మంచి కోసం ఎప్పుడు చేయలేదు సార్. కేవలం ఎలక్షన్ కోసమే. ఆ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏదో చేయాలి, ఓట్లు వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే ఇవి వీలైనంత తొందరలో మీ ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్ని రోజులు సంది వెయిట్ చేస్తున్నారు కనుక వీలైనంత తొందరలో ఎగ్జామ్ జరుగుతాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ మీద నాకు డౌటే ఉంది సార్. ఆల్రెడీ ఇంకా 10 రోజులు 15 రోజులలో ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్లో విద్యార్థులను మభ్యపెట్టడానికి దాదాపు 15-16 లక్షల మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సార్. దాదాపు 16 లక్షల మంది. వీళ్ళందరినీ మభ్యపెట్టడానికి వీళ్ళ ద్వారా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందంటే కేవలం విద్యార్థుల వల్లే. దాదాపు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2000 ఓట్లు కంటే తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి, ఒక్కో ఊరికి ఒక ఇద్దరు, అంతకంటే తక్కువ వాళ్ళకు. కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేశాము కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే దీన్ని కూడా సజావుగా సాగాలి. ఇంకో 2-3 రోజులలో ఫుల్ క్లారిటీగా డేట్లతో సహా, ఈవెన్ మీరు ఎలా అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా, ఏ నోటిఫికేషన్ ఇస్తారా, అది మీ మంచికి మీకున్న దానికి ఏమైనా ఓకే చేసుకోవచ్చు. కాకపోతే ఈ 10 రోజులలో ఖచ్చితంగా డేట్ టు డేట్, పిన్ టు పాయింట్, పలాని డేట్లో డిఎస్సి, పలాని డేట్లో రిజల్ట్, పలాని డేట్లో మేము పోస్టింగ్కి వెళ్ళాలి. ఇది కొంచెం క్లియర్ కట్గా ఇస్తే బాగుంటుందని మీ ద్వారా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించాం. అదే ఎప్పటి నుంచి మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతారు? ఎన్ని రోజుల సంది డిఎస్సికి ప్రిపేర్ అవుతారు? గతంలో ఎన్నిసార్లు డిఎస్సి ఎగ్జామ్ రాసారా? గతంలో అయితే నేను రాయలేదు సార్. పోయినసారి రాసేటప్పుడు నాకు టెట్ అవకాశం లేకుండే. దాదాపు ఆ టెట్ రాసిన తర్వాత 6-7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి టెట్ రాసుకుంటూ వెళ్తున్నారు. కానీ మామూలుగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లేకపోతే టెట్ ఎన్ని రాసినా వేస్ట్ సార్. నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఆ టెట్తో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. మీరు టెట్ క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అయినాం సార్. క్వాలిఫై అయినాం. టెట్లో కావాల్సినంత మార్కులు ఉంది. కాకపోతే డిఎస్సి కోసం వెయిట్ చేసి ఇక్కడ హాస్టల్లో ఉండలేక, ఫీజులు కట్టలేక, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడి 5 రూపాయలు భోజనాలు తిని, అయినా ఒక నోటిఫికేషన్ అయితే క్లియర్ కట్గా దీని నుంచి బయటపడమా, లేకపోతే వేరే ఆల్టర్నేట్గా ఏదో సోర్స్ తీసుకోవడమా, ఇలాంటిది మేము చేసుకోవడానికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ కనబడలేదు. అయినా దీన్ని ఇంకా లాగ్ చేయడానికి కూడా ఈ గవర్నమెంట్ చూస్తుందని మాకు కొంచెం అనిపిస్తుంది. దయచేసి ఈ నోటిఫికేషన్ కొంచెం త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా? ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా చూస్తుంది? ప్రభుత్వం 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ దానితో పాటు ఒక 5,900 పోస్టులను పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో 25,000 ఖాళీలు ఉన్నాయి, మేము అధికారంలో రాగానే వాటిని భర్తీ చేస్తాము, మీకు న్యాయం చేస్తామన్నారు. ఈరోజు 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో 1000కి పైగా స్పెషల్ డిఎడ్ పోస్టులు ఉన్నాయి. అందులో ఏజీటీ వాళ్ళకి 6,500 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 2,000 ఉన్నాయి. ఎలా న్యాయం జరిగిందని అనుకోవాలి? దానివల్ల 25,000 అని చెప్పి కనీసం అందులో సగం పోస్టులు కూడా వేయకుండా భర్తీ చేస్తామంటే అది కూడా దానికి టెట్ కూడా పెట్టట్లేరు ఈసారి మళ్ళీ.
టెట్ తోటి మీరు నష్టపోతున్నారా? మీరు టెట్ క్వాలిఫై అయ్యారా? లేదు, మేము క్వాలిఫై అయి ఉన్నాం, మాకు మంచి మార్క్సే ఉన్నాయి, కానీ చాలామంది నష్టపోతున్నారు కదా. అందరికీ న్యాయం చేస్తామన్నారు. డిఎస్సి ఒకసారి ఈ రోజు వచ్చింది, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పటిదాకా టెట్ రాసుకుంటా కూర్చోవాలా మిగతా వాళ్ళు. ఈ ఒక్కసారి టెట్ కూడా ఇచ్చారనుకో, వాళ్ళు కూడా కాంపిటీషన్లో వెళ్ళిపోతారు. ఒకటే మీరు 10 ఏళ్ళకి ఒకసారి అని అంటారు. ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ తీసుకొని వస్తాం, రెగ్యులర్గా ప్రతి ఇయర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తామని కూడా చెప్తా ఉంది కదా. అధికారంలో వచ్చినప్పటి నుంచి క్యాలెండర్ రూపొందిస్తున్నాం అంటుంది. ఇంకా క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఎట్లా నమ్మాలి ప్రభుత్వాన్ని? ప్రతి విషయంలో ఇలానే చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా అలానే చేశారు. వాళ్ళకి హామీ ఇచ్చారు కానీ వాళ్ళకి న్యాయం చేయలేదు. మాకు హామీ ఇచ్చారు, 25,000 పోస్టులు మేము అధికారంలో రాగానే మీకు గెలిపిస్తామన్నారు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. మేము వాళ్ళు అట్లా అనగానే మా ఇంట్లో వాళ్ళకి, మా బంధువులకు అందరికీ చెప్పి ఇంటికి ఒక 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు గంపగుద్దగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినాం. కానీ ఈరోజు మాకు నోటిఫికేషన్ అనేది చాలా చిన్న నోటిఫికేషన్. మెగా డిఎస్సి, పేరుకే మెగా డిఎస్సి. అదే డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేస్తూ ఉంటే ములుగు వెనకబడిన జిల్లా, దానికి ఎన్నో వస్తున్నాయి, 100 పోస్టులు కూడా రావట్లేదు. ఏం చేయాలి? ఏం చేసుకొని బతకాలి వాళ్ళు? వాళ్ళకి స్టడీ ఉండదు, స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, ఏముండదు. అంటే జిల్లాల వారీగా చూస్తే వెనుకబడిన జిల్లాలు, హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి జిల్లాలలో పోస్టులు తక్కువ ఉన్నాయి. అవును, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో తక్కువ ఉన్నా వాడు ప్రైవేట్ ఉద్యోగం చేసి బతికేస్తాడు. వాడికి అవసరమే లేదు గవర్నమెంట్ ఉద్యోగం. ములుగు డిస్టిక్ ఉంది, గద్వాల జోగులాంబ ఉంది, ఆదిలాబాద్ కొమరంభీం డిస్టిక్ ఉంది, వాళ్ళకి పోస్టులు అయ్యి కనిపిస్తలేవు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న నోటిఫికేషనే ఇంకా. ఇప్పుడు వాడు 5,000 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 100 పోస్టులు వస్తే ఇప్పుడు దానికి యాడ్ అయిన పోస్టులు ఒక 50 100 అంతే అయినాయి. దానికంటే ఎక్కువ కాలే. వెనకబడిన జిల్లాలకి అన్యాయం జరుగుతుంది దానివల్ల, ఈ నోటిఫికేషన్ వల్ల. పోస్టులు పెంచి నోటిఫికేషన్ వేయాల్సింది. పోస్టులు 12,500 అని చెప్పి మొన్నటి దాకా న్యూస్ పేపర్లో అనగా కనీసం 12,500 అయినా ఇస్తే చాలు అని అనుకున్నాం. కానీ ఈరోజు వాటికి ఇంకా 1,500 పోస్టులు మైనస్ చేసి 11,000 వేశారు. దానివల్ల ఏం న్యాయం జరిగిందని అనుకోవాలి మేము? ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం అన్న మేము. ఈరోజు కాదు, 5 సంవత్సరాల నుంచి బయట 5 రూపాయల భోజనం చేసుకుంటే బతుకుతున్నాం. ఈరోజు 11,000 నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసి బతకాలి మేము? మళ్ళీ అంత కాంపిటీషన్లో రేపు ఒక్కొక్క ఉద్యోగానికి మా డిస్టిక్కి ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తుంటే మా డిస్టిక్కి ఒక్క పోస్టుకు 100 మంది ఉన్నారన్న. ఒక్క పోస్టుకు 100 మంది ఉన్నారు. ఏం చేయాలా? ఏం చేసి బతకాలి? 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. వాడు టెట్ కూడా ఇస్తలేడు మళ్ళీ. అయితే ఇది నిరుద్యోగులు చెప్తున్నటువంటి విషయం. అయితే పోస్టులు పెంచాల్సిన అవసరం ఉండే. దాదాపు 5 ఏళ్ల సంది మేము ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద సంఖ్యలో పోస్టులు వేయలేదు, ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసింది. మేము 5 రూపాయల భోజనం తింటూ మా కుటుంబం నుంచి దూరంగా ఉంటూ ఇక్కడ వచ్చి కోచింగ్లు తీసుకొని మేము చదువుతూ ఉంటే ఈ ఒక పోస్టులు అయితే తక్కువ సంఖ్యలో వేయడం అయితే సరైంది కాదు, పోస్టులు పెంచి వేయాల్సిందని నిరుద్యోగులు ఇక్కడ ఉన్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.